కాంగ్రెస్ పార్టీ నిజంగా సేవ చేసిన కార్యకర్తలు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి సేవ చేసిన కార్యకర్తల్లాగానే ఉన్నారు. పార్టీకి నిరంతరం సేవ చేసుకుంటూ పార్టీని కన్నతల్లిగా భావించినటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. కానీ మరి మీరు ఏదో అంటున్నారు, ఇది జీవన్ రెడ్డి గారు ఏంది నాకు అర్థం కాలే. తిన్నింటి ఆశలు లెక్క పెట్టకూడదు. మొదలది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మీడియా ద్వారా నేను ఇది ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఇది నేను రేపు తప్ప అస్సలు సబ్జెక్ట్ అంతా సోమవారం నాడు మరి 3 ఎపిసోడ్లు ఉన్నాయి. అటు పూర్తి వివరాలు మీకు ఇస్తా. జీవన్ రెడ్డి రాజకీయ జీవితం, జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు. జీవన్ రెడ్డి గారికి 40 ఏళ్ళు పార్టీకి ఆయన చేసింది శూన్యం. పార్టీ ఆయనకు 40 ఏళ్ళు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. తినలేదు అనకూడదు, తిన్నింటి ఆశలు లెక్క పెట్టకూడదు. రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుండి ఏనాడు కూడా పదవులు లేకుండా లేడు. కాంగ్రెస్ పార్టీ సమితి అధ్యక్షునప్పటి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ సమితి అధ్యక్షుడికి మొదలుకుంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకో కార్యకర్త అక్కడ ఎదగనివ్వలేదు. ఈయనంటుండు కార్యకర్తలకు అన్యాయం. అరే, కార్యకర్తలకు అన్యాయం జరిగిన విషయం ఇప్పుడు మాట్లాడతారా జీవన్ రెడ్డి సార్? ఎట్లనండి, నవ్వుకుంటారు అందరూ. దయచేసి నవ్వుతారు. ఇవాళ అంత చూస్తే నవ్వొస్తుంది. జగిత్యాల ప్రాంత కార్యకర్తలకు, జగిత్యాల జిల్లా కార్యకర్తలకు అసలు నవ్వుకుంటారు. జీవన్ రెడ్డి గారు దయచేసి ఆ మాట మాట్లాడకండి మీరు. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయాల్లో ఎవ్వరికి రాని అవకాశాలు నీకు వచ్చాయి. 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం సరి అయింది కాదు అని నేను అంటున్నా. ఎక్కడ నిన్ను చిన్నసూపు చూసింది కాంగ్రెస్ పార్టీ? 40 ఏళ్ళల్లా. ఇప్పుడు నీకు దాదాపు 75 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ నీకు ఎక్కడనన్నా అన్యాయం చేసినట్టు వాస్తవం మాట్లాడు. నీకు 75 ఏళ్ళు వచ్చిన ఈ పెద్ద మనిషి ఎట్లా మాట్లాడతావు? కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డికే. ఇంకో కార్యకర్త, ఇంకో నాయకుడు అక్కడ ఎదగనిచ్చిన వాడు. దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి పూర్తి వివరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న బిడ్డగా పూర్తి స్థాయిలో నేను వివరిస్తాను. ఎమ్మెల్యేగా నీకు జగిత్యాల్లో ఇంకెవరికైనా టికెట్ వచ్చిందా? నీకు తప్ప. మరి ఎందుకు ఇంకెవరికి అవకాశం ఇచ్చారు? నీకు ఎవరికైనా అవకాశం ఇచ్చారా? నువ్వు తప్ప. 40 ఏళ్లలో
కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటూ వచ్చింది, వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ గెలిచింది వాస్తవమే కదా? కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ కదా? ఒక 30 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అప్పుడు టీడీపీలకు పోయినాక ఎన్టీ రామారావును మోసం చేస్తే అప్పుడు మంత్రి అయ్యావు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు నిన్ను మంత్రిగా ఉంచింది, క్యాబినెట్ మంత్రిగా. నువ్వు ఎక్కడ ఖాళీగా ఉన్నావు? 40 ఏళ్ళల్లా నువ్వు ఎక్కడ ఖాళీగా ఉన్నావో ఒక్కసారి ప్రజలకు చెప్పు. జగిత్యాల్లో 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్నావు, కంటిన్యూగా ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదని ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. ప్రజలకు చేసింది శూన్యం. కార్యకర్తలకు కూడా నీవు ఏ కార్యకర్త కన్నా జగిత్యాల కానీ జగిత్యాల కాన్స్టిట్యూషన్లో కానీ ఏ కార్యకర్తనన్నా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగిందా? 40 ఏళ్లలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నువ్వు ఎదిగినవు తప్ప. నువ్వు ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, ఆస్తులు సంపాదించుకున్నావు, కానీ ఏ కార్యకర్తనన్నా ఎదిగిందా? అయితే చెప్పు. అంటే నీకో న్యాయం ఉంటుంది. ఇప్పుడు అంటుడు లబోదిబ్బ మొత్తుకుంటూ కార్యకర్తలకు అన్యాయం జరిగింది, నేను పోరాటం చేస్తున్నాను. ఏం పోరాటం చేస్తున్నావా? ఏం అర్థం కాలే. ఏం అన్యాయం జరిగిందా? ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చింది, ఎంపీగా 3 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, టికెట్ ఇచ్చి. మంత్రివి 2 సార్ల, క్యాబినెట్ మంత్రివి, ఎమ్మెల్సీవి. మా శ్రీధరబాబు గారు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మా శ్రీధరబాబు గారు నిన్ను పక్కలుండి ఎమ్మెల్సీకి గెలిపించాడు. ఇక నువ్వు ఖాళీకి ఎప్పుడున్నావే నాకు అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది కదా, నీకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, నీకు రాజకీయ జీవితాన్ని ప్రసంగించింది కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే తప్పుడు కొంచెమన్నా ఆలోచన చెయ్యాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆటోమేటిక్గా కార్యకర్త లేకుండా ఇచ్చావు జగిత్యాలు. ఇది వాస్తవం కాదా? జితేందర్ రావు నడవే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి సాగరి చేశాడు జితేందర్ రావు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించావు, ఇన్సర్ పెట్టి. కాంగ్రెస్ పార్టీ నేను తప్ప ఇంకోడు ఉండకూడదని జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన జితేందర్ రావును బయటికి పంపించావు. సుదర్శన్ ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మొదటి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సుదర్శన్ ఆయన ఏ బట్టే నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, ఆయన ఏ బట్టే నువ్వు అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచావు అక్కడ. అటువంటి సుదర్శన్ను పార్టీలో వేధింపులకు గురి చేసి పార్టీ నుంచి బయటికి పంపించావు. ఆయన ఆల్టర్నేట్గా ఎమ్మెల్యే గిట్ట తయారైతే పరిశాన్ అవుతుందని చెప్పి. రమణ నీ దగ్గరనే ఉండి ఎన్ఏసీల యూత్ కాంగ్రెస్ నీ దగ్గరనే పనిచేసి ఇక వీళ్ళు నన్ను రాజకీయంగా ఎదగనీయడాన్ని బయటికి వెళ్ళిపోయి టీడీపీలకు పోయిండు, ఆయన ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఇది వాస్తవం కాదా? ఏ కార్యకర్తలను ఎదగనిచ్చినవా? మున్సిపల్ అవకాశం వస్తే కూడా, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అవకాశం వస్తే కూడా నీ సొంత తమ్ముడిని వేసుకున్నావు. మరి వేరే కార్యకర్తలకు ఎందుకు అవకాశం వేయలే నువ్వు? ఇయ్యాల నువ్వు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు. విడ్డూరంగా ఉంది కార్యకర్తల గురించి మాట్లాడితే. జగిత్యాల్లో ఏ కార్యకర్తలన్నా నీవు క్యాబినెట్ మంత్రిగా 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఏ కార్యకర్త కన్నా అవకాశం కల్పించావా? నేను జగిత్యాల కాన్స్టిట్యూన్సీ బిడ్డగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిడ్డగా నేను మాట్లాడుతున్నా. నాకు తెలియదా? చరిత్ర బాగా ఉంది. ఇది కొంచెం షాంపుల్గా చెప్పిన దయచేసి మీడియా మిత్రులకు. ఇది నేను ఈ ఎపిసోడ్ను
రేపు కొంచెం ఆగండి. ఈ ఎపిసోడ్ శనివారం నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు ఇస్తా. ఆయన ఎవరి మీద పోరాటం, ఎవరికి పోరాడే కార్యకర్తలు అనాలి, ప్రజలు అనాలి. ఏం పోరాటం చేస్తావా నువ్వు? ఏం పోరాటం చేస్తావు? ఏంటి పోరాటం? పోరాటం ఎవరి మీద చెప్తావు? ఏనండి, ఎవరితోని కాదది. మా కాంగ్రెస్ పార్టీ అన్నం తిన్నాడు. 75 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు ఇంకోనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదా? ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇంకోనికి ఎందుకు అవకాశం ఇస్తలేవు? పార్టీ అంటే నువ్వే కాదు కదా. ఆటోమేటిక్గా ఎందుకు కార్యకర్తలు తయారు చేయలేదు? నువ్వు అక్కడ కార్యకర్తలు తయారైతే వాళ్ళని ఎందుకు దక్కేశావు? ఒక్క కార్యకర్త రాష్ట్రంలో నామినేటెడ్ పదవి వచ్చిందా నువ్వు ఏబట్టి? లేకుంటే ఏదన్నా ఒక కార్యకర్త ఎదిగిండా? నీ పక్క పొంటి అటు నువ్వు కార్యకర్త బాగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసినాను. ఏం సేవ చేసినావు? సేవ చేస్తే ఎట్లా ఓడిపోతున్నావు? 3 సార్లు ఎంపీగా ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎత్తే మా శ్రీధరబాబు గారు, మా మంత్రి గారు గెలిపించారు. నువ్వు ఎక్కడ ఏ కార్యకర్తను తయారు చేశావు? ఏ కార్యకర్తకు సేవ చేశావు? ఏ కార్యకర్తకు ఎండు పెట్టించావు? ఏ కార్యకర్తకు ఉద్యోగాలు పెట్టించావు? ఏ కార్యకర్తకు అన్నం పెట్టావు? అది ఎప్పుడు మొదలు? నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయా నీకు? 75 ఏళ్లలో ఇంకోటి ఎవడన్నా ఎదిగిండావా ఎక్కడ? 75 ఏళ్ళు అంటే ఆయన 25 ఏళ్ళ నుంచి మొదలు 40 ఏళ్ళు రాజకీయాల్లో. ఎవరికి అవకాశం వచ్చిందావే ఎక్కడ? మొన్న కదావే అటు ధరంపూరి, ఇటు చొప్పదండి. ఏనాడు కాంగ్రెస్ పార్టీని గెలవనీయలే. ఇటు ఎమ్మెల్యేలు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుందని ఎస్సీలు, ఇటు ఎస్సీ రిజర్వేషన్ ధరంపూరి, ఇటు చొప్పదండి. మొన్న మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ఊపు మీద బీఆర్ఎస్ వ్యతిరేకం, ఆ ప్రభుత్వ వ్యతిరేకం, ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ను, కేసీఆర్ను, కేటీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీ నమ్మినట్టు తెలంగాణ ప్రజలు నమ్ముకున్నారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి అనే వేవొచ్చింది ప్రజలలో. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ప్రజల పక్షాన్ని నిలబడి యుద్ధం చేశాడు. ప్రజలు ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ ఊపులో అటు ధరంపూరి గెలిచింది, చొప్పదని గెలిచింది. కానీ జీవన్ రెడ్డి గారు ఓడగొట్టిండ్రు. అక్కడ ప్రజలు నచ్చలేరే బాబు. 65,000 మెజార్టీ వస్తుందావే టీఆర్ఎస్ క్యాండిడేట్కు. కొత్తగా వచ్చింది నేను డాక్టర్గా. 2018లో కూడా 65,000 మెజార్టీతో గెలిచిండే డాక్టర్ సంజయ్. మొన్న 50,000 మెజార్టీతో గెలిచిండే అవతల క్యాండిడేటు. ప్రజలు చర్మగీతం పాడారు, ప్రజలు ఇష్టపడతలేరు. 40 ఏళ్ళు ఎన్నిసార్లు గెలుపుతారా ప్రజలకు విసికి వేచారిపోయిండ్రు. అసలు ఈయన మీద వ్యక్తి ఏం తిర్రు, నేను గెలిపేయడానికి సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను. వీడికి ఈరోజు ముగిస్తున్న తదుపరి కార్యక్రమం శనివారం నుంచి. ఇంకా ఎపిసోడ్ కాదు ఇది. రూపాయలు 10 పైసలు మట్టుకు చెప్పిన, ఇంకా 90 పైసలు మట్టుకు కంపల్సరీ ఉంది. కంపల్సరీ వివరణ ఇస్తా.